సార్ యాక్చువల్లీ బీజేపీలో అంతర్గత విభేదాలు అనే మాట అన్ని రాష్ట్రాల్లో ఇది కనబడుతుంది, ఒక రాష్ట్రమే కాదు. బట్ రీసెంట్గా కేరళలో ఇది కొంచెం సీరియస్గానే బయటకు వచ్చినట్టుగా కనబడుతోంది. సురేంద్రన్ ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన విషయంలో నిరసనలు అంటే విత్ ఇన్ ద పార్టీ చాలా ఘాటైన విమర్శలు చేయడం ఇవన్నీ చేస్తున్నట్టుగా మీరు కేరళ ముఖ్యంగా మలయాళం సంబంధించి మీకు అర్థమవుతుంది క్లియర్గా అవన్నీ చెప్పగలుగుతారని మిమ్మల్ని అడుగుతున్నాను. బేసికల్లీ ఆ సురేంద్రన్ వ్యవహారం ఏం జరుగుతోంది, పాలక్కడ్ ఎన్నికల తర్వాత బీజేపీ కేరళ రాష్ట్రంలో నెలకొన్న విభేదాలకు కారణం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోనే మాట్లాడదాం. అది తెలంగాణలో కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో కూడా ఉంది అనమాట. తమిళనాడులో ఉండే, తమిళనాడులో మీకు గుర్తుంటుంది, తమిళిసై సౌందరరాజన్ని గవర్నర్గా ఇక్కడ పంపించారు తెలంగాణకి. అన్నామలై వస్తున్నప్పుడు ఆమె అక్కడ ఏం చేయకూడదు అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ కి మళ్ళీ తీసుకొచ్చారు. మన దగ్గర ఇంద్రసేన్ రెడ్డి గారిని ఎక్కడో పంపించారు నార్త్ ఈస్ట్ ఎక్కడ గవర్నర్ గా. సో ఫ్యాక్షన్స్ ఉండకుండా ఉండడానికి ఇంద్రసేన రెడ్డి గారు ఏ ఫ్యాక్షన్ లేరు చెప్తున్నాను. ఆయన ఎట్లంటే మీకు ఐదర్ ఇట్స్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్, వెళ్ళి ఎంజాయ్ చేయండి, మంచి వెదర్ మంచి వస్తుంది. దత్తాత్రేయ గారు కూడా అంతే, ఎన్నో సంవత్సరాల పార్టీల పని. కానీ మనం చూసాం కుమ్మనం రాజశేఖర్ కేరళలో బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఈజ్ అ మోర్ ఆఫ్ హిందూ యాక్టివిస్ట్ దాన్, చాలా మంచి మనిషి, చాలా చాలా అంటే ఆనెస్ట్ టు ద కోర్, అంత ఆనెస్ట్ అన్నమాట. సత్య హరిశ్చంద్ర అని చెప్పొచ్చు, అంత హానెస్ట్. అట్లాంటి మనిషిని కూడా తీసుకొని మిజోరాంలో వేశారు గవర్నర్గా. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్స్ అంత ఉంది కేరళలో కాంగ్రెస్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్షన్స్ ఒఫీషియల్గా. అన్అఫీషియల్గా 12 ఫ్యాక్షన్లు ఉన్నాయి అక్కడ. బీజేపీలో ఒఫీషియల్గా 2 ఫ్యాక్షన్లు ఉన్నాయి, కానీ 3, 4 అన్అఫీషియల్గా ఉంటాను. బేసిక్లీ ఫ్యాక్షన్స్ ఎందుకు వస్తారంటే, ఒకటి మీకు మన అందరికి తెలుసు, పార్టీ లీడర్షిప్ గ్రో అవుతున్నప్పుడు మనం అడగవచ్చు, మన నేషనల్ లెవెల్లో ఫ్యాక్షన్స్ లేరు కదా అని చెప్పి. నేషనల్ లెవెల్లో ఎప్పుడు నిఘా ఉంటుంది పార్టీ లీడర్షిప్, ప్రధానమంత్రి కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ సీనియర్ మినిస్టర్ ఎప్పుడు ఒక లుక్ ఉంటుంది. నడ్డా గారు ఉన్నప్పుడు ఆయన కిందకి దింపడానికి ఎవరైనా ట్రై చేస్తారు, చేయరు. కానీ కేరళలో ఆ పరిస్థితి కాదు. కేరళలో ఏం జరిగిందంటే, సురేంద్రన్ వచ్చినప్పుడు ఆయన చుట్టుపక్కన ఒక కోటియర్ని డెవలప్ చేసుకున్నారు. అంటే ఒక గ్యాంగ్, వాళ్ళ మనుషులు, వాళ్ళకి మెయిన్ పోస్ట్లు ఇవ్వడము, వాళ్ళకి స్పోక్స్ పర్సన్ పోస్ట్ ఇవ్వడము, వాళ్ళకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం, ఇట్లా జరుగుతుందన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే రైవల్ గ్యాంగ్, ఆయన ఎదురుగా ఉన్న ఒక గ్యాంగ్ ఉన్నారులే, అది మురళీధరన్ గ్యాంగ్ అని చెప్పొచ్చు, యూనియన్ మినిస్టర్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్. ఆయన ఒక గ్యాంగ్ ఉంది. ఆయన ఏం చేస్తారంటే దీని గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు సెంట్రల్ లీడర్షిప్, ఈయన ఇట్లా చేస్తున్నాడు. కానీ దానికంటే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం బీజేపీ ఎలక్షన్లోనే వీళ్ళు ఓడిపిస్తారు బీజేపీ వాళ్ళు. ఇది మనం ట్రివాండ్రంలో చూసాం 2 సార్లు, ఇప్పుడు కదా, దీనికన్నా ముందు కూడా కుమ్మనం రాజశేఖరన్ గారు పోటీ చేస్తున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నప్పుడు 16 రౌండ్లో 14 రౌండ్ దాకా లీడ్ చేసిన మనుషులు ఓడిపోయారు అలా సడన్గా. అఫ్కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాన్ని, కోస్టల్ ఏరియాలో లాటిన్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు బీజేపీకి ఓట్ అయ్యారు అని వీ కెన్ ఎక్స్ప్లెయిన్. కానీ క్యాంపెయినింగ్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా, క్యాంపెయినింగ్లో రాకుండా, అక్కడ పార్టీ ప్రెసిడెంట్ పనిచేసిన దాని ప్రకారం కూడా చాలా జరిగింది అట్లా సాయి గారు. సో ఈ సురేష్ గోపి త్రిశూర్ నుంచి కలిసినప్పుడు కూడా అంతే సంగతి. సురేష్ గోపి కోసం ప్రచారం కూడా రాలేని సురేంద్రన్, అఫ్కోర్స్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వచ్చారు, కానీ దాని తర్వాత ఆయనకు అనిపించలేదు అక్కడ. ఎందుకంటే ఆయన గెలిస్తే ఈయన ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం సురేంద్రన్కి. ఇది ఏ ప్రాబ్లం ఎక్స్టెన్షన్ ఆఫ్ లీడర్షిప్. ఈయన అయిపోయింది, ప్రెసిడెన్షిప్ టెన్యూర్ అయిపోయింది. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారికి వచ్చినట్లే అక్కడ కూడా టెన్యూర్ అయిపోయింది, కానీ ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఎక్స్టెండ్ చేశారు 2024. అది కాగానే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కాదని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు అక్కడ న్యాచురల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, పాపులర్ లీడర్స్. శోభా సురేంద్రన్ ఇస్ వన్ ఆఫ్ దమ్. పేరులో సురేంద్రన్ అని ఉంది, కానీ షీ ఈజ్ నో రిలేటివ్ టు, ఏ రిలేషన్ లేదు సురేంద్రన్తో. ఆమె చాలా అగ్రెసివ్ లీడర్, మన ఒక ఉమాభారతి స్టైల్లో చెప్పొచ్చు. అట్లాంటి అగ్రెసివ్ లీడర్షిప్ అనమాట. మాట్లాడడంలో ఆ బాడీ లాంగ్వేజ్ అంతా ఉంది. కానీ ఆమెను పైకి రానియరు వీళ్ళు, ఈ గ్యాంగ్, ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు పైకి రానియరు సురేంద్రన్ గ్యాంగ్. షీఈస్ ఫ్రమ్ ప్లేస్ కాల్డ్ వడకాంజేరి, వెరీ క్లోజ్ టు మా హోమ్ టౌన్ త్రిశూర్. అక్కడ నుంచి 50 కిలోమీటర్ దూరం అంతే. అక్కడ ఉన్న మనిషిని తీసుకెళ్లి ట్రివాండ్రంలో ఆటింగల్ అనే కాన్స్టిట్యున్సీ అక్కడ తీసుకెళ్లేశారు. దానికన్నా ముందే బీజేపీకి వచ్చిన 75,000 నుంచి ఆమె 2,50,000 ఓట్లు తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆమెను తీసుకెళ్ళి ఇంకో కాన్స్టిట్యున్సీలో వేశారు, అక్కడ ఆమె డబుల్ చేసింది ఓట్లు. అంటే ఆమెను ఎక్కడ తీసుకెళ్తే ఎందుకు వేస్తున్నారంటే, ఈమె ఓడిపోయి ఎప్పుడు గెలవకూడదని చెప్పి తీసుకెళ్ళారు సార్. అప్పుడు కూడా షీ పర్ఫార్మ్స్ వెరీ వెల్, అది చాలా ఇంపార్టెంట్. సో అంటే న్యాచురల్ లీడర్షిప్ ఉంది ఆమెకి సెంట్రల్ లీడర్షిప్తో చాలా క్లోజ్. కానీ ఆమెను కూడా ఇరికించారు వీళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక లీడర్ని డిఫెక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ వేసి మనం ఈ బీజేపీ వాళ్ళు చేశారు, కేరళ యూనిట్ వాళ్ళు. ఎందుకంటే ఆమెను కిందకి దింపడానికి. మన దగ్గర క్రాబ్ మెంటాలిటీ అంటాం మన తెలంగాణలో. అంటే ఏం చేశారు, డిఫెక్ట్ చేయడానికి బీజేపీ మన సిపిఎం ది టాలెస్ట్ లీడర్ ఈపీ జయరాజ్ అని ఉన్నారు అక్కడ కണ്ണూరు నుంచి.
సెంట్రల్ కమిటీ మెంబర్, పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన్ని పార్టీలు తీసుకురావడానికి వీళ్ళిద్దరూ ఒక గెస్ట్ హౌస్లో పక్కన రూమ్లో ఉన్నారు, మాట్లాడుకున్నారు బీజేపీలో తీసుకురావడానికి. కానీ ఆయన లాస్ట్ మినిట్లో ఆయన చేంజ్ అయిపోయాడు, భయపడి మారిపోయాడు. అది సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని ఏదో స్టోరీలు ఉన్నాయి దాని గురించి. దాంట్లో ఈవెన్ తప్పు పెట్టారు. సో నువ్వు దీన్ని హ్యాండిల్ చేసి ఇట్లా చేసావు. ఆమె ఏమన్నది, నాకు దీనికి క్లియరెన్స్ సెంట్రల్ లీడర్షిప్ ఇచ్చారు, మీతో నాకు సంబంధమే లేదన్న. సేమ్ స్టోరీస్ సార్ అసలు. ఇట్లాంటి స్టోరీ నేను కూడా అదే తెలుగు రాష్ట్రాల్లో చాలా విన్నా. సో పాలక్కాడ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే, పాలక్కాడ్లో అక్కడ ఒక లోకల్ క్యాండిడేట్ని ఇచ్చారు, సీట్ ఇచ్చారు, మురళీధర్ అని చెప్పేసి. ఆయన 25 years నుంచి బీజేపీలో యాక్టివ్ మెంబర్. 25 సంవత్సరాల ముందు బీజేపీకి ఏ రిప్రజెంటేషన్ లేనప్పుడు పాలక్కాడ్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆలోచించండి, 20 సంవత్సరాల ముందు బీజేపీ రిప్రజెంటేషన్ 0 ఉండే కేరళలో, అప్పుడు కూడా గెలిచారు. ఇప్పుడు ఈవెన్ టుడే పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ నడిపిస్తున్నారు. బీజేపీకి మెజారిటీ, సిపిఎం కాదు, కాంగ్రెస్ కాదు. కానీ అక్కడ వచ్చిన ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది సాయి గారు, శ్రీధరన్ గారు పోటీ చేశారు. 5,000 ఓట్లు ఓడిపోయారు. ఈసారి ఆ మార్జిన్ ఎక్కువై, డిఫీట్ మార్జిన్ చాలా ఎక్కువైపోయింది. బీజేపీ సెకండ్ పొజిషన్కి ఉంది, కానీ ఓట్లు మార్జిన్ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ పోయినాయి ఓట్లని? ఎస్పెషల్లీ సిటీలో, పాలక్కాడ్ సిటీలో ఉన్న ఓట్స్ చాలా స్ట్రాంగ్. దాని రీజన్ ఏంటంటే, పాలక్కాడ్ నుంచి ఇంకో స్ట్రాంగ్ బీజేపీ లీడర్ ఉన్నారు, సందీప్ వారియర్ అని చెప్పి. ఆయన ఒరిజినల్లీ ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చింది, కానీ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు బీజేపీలో ఉండి చాలా హిందుత్వ అంటే ఒక డిబేట్లో వెళ్ళి మొత్తం అందరిని తిట్టేస్తాడు, కమ్యూనిస్ట్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళందరూ. సో హీ విజిబిలిటీ ఈజ్ హ్యూజ్. ఆయన ఏమనుకున్నారు, పోయినసారి ఆయన టికెట్ ఇస్తా అనుకుంటే శ్రీధరన్ గారికి ఇచ్చారు. సో నోబడీ హ్యాడ్ ఎనీ ఆబ్జెక్షన్. శ్రీధరన్ గారి ఇమేజ్ అంత మంచి ఇమేజ్. ఈసారి వస్తుంది అనుకున్నాడు, రాలేదు. ఈయన మురళీధరన్ టికెట్ ఇచ్చారు. మురళీధరన్ ఏమో సురేంద్రన్ గ్యాంగ్ మెంబర్, ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వగానే ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఎఫిషియెంట్ అని కాదు, విజిబిలిటీ. మీరు ఇప్పుడు పార్టీలో ఎఫిషియెంట్ ఉన్నా కానీ మీరు ఎవరు కనిపించరు. అంటే బేసికల్ ఇప్పుడు ఇచ్చిన ఎవరైతే క్యాండిడేట్ అక్కడ నిలబడ్డారో ఆయనతో పోల్చితే సందీప్ వారియర్ బెస్ట్ ఆప్షనా? బెటర్ ఆప్షన్, బెస్ట్ అని చెప్పలేం, బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయిండు. ఒక రెండు టర్మ్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయిన మనిషి. ఇంకోసారి ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు గొడవ చేస్తారు బీజేపీ లోకల్స్. కానీ సందీప్ వారికి ఇస్తే ఆయన గెలుస్తాడా? ఆయన కూడా గెలవడు. కానీ ఈ కూడా మేడ బెటర్ ఫైట్. ఆయన ఏం చేసిండు, కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత బీజేపీలో ఉన్న కొన్ని స్ట్రాంగ్ లీడర్స్ని ఇప్పుడు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు, కాంగ్రెస్కి తీసుకెళ్ళడానికి. అక్కడ ఉన్న కార్పొరేట్, నేను చెప్పాను కదా, మన కార్పొరేషన్, పాలక్కాడ్ కార్పొరేషన్ నడిపిస్తున్న బీజేపీ కౌన్సిలర్స్ని అక్కడి నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఇక్కడ గుంజడానికి. అది నడుస్తూనే ఉంటుంది, అది నో ప్రాబ్లం. కానీ మెయిన్ స్టోరీ ఏంటంటే దీన్ని, ఇక్కడ ఫ్యాక్షనిజంతో పార్టీకి దెబ్బతింటుంది, చాలా పెద్ద దెబ్బతింటుంది. అది మీరు చెప్పొచ్చు, తెలంగాణలో కూడా ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా అని చెప్పొచ్చు, ఉంది. ఇక్కడ లేదని చెప్పట్లేదు మనం, అన్ని స్టేట్స్లో ఉంది ఫ్యాక్షనిజం. కానీ ఫ్యాక్షనిజం ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్టీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. దానికోసం సాయి గారు మీరు చూసుంటారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళు పాత ముఖ్యమంత్రులు రిపీట్ చేయలేదు. రాజస్థాన్ అన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్. వసుంధరా రాజే వాస్ లైక్ ఒక రాణిలాగా ఉండే అక్కడ, ఒరిజినల్లీ రాణి అనుకోండి, స్కిండియా ఫ్యామిలీ నుంచి. కానీ ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, నేను ఒక రాణిని, నాతో ఎవరు మాట్లాడకూడదు అట్లా. ఇప్పుడు ఈసారి కూడా ఎలక్షన్లో వచ్చినప్పుడు టికెట్ ఇవ్వకుంటే ఆమె చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఆమె కొడుకు టికెట్ ఇచ్చారు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన ఆమె ఏమనుకుంది, నేనే ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నాను. బీజేపీ సర్ప్రైజింగ్లీ ఇంకో ముఖ్యమంత్రి తీసుకొచ్చారు, కొత్త ఆయన. మధ్యప్రదేశ్లో సేమ్ జరిగింది, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వినింగ్ ఎలక్షన్, బట్ ముఖ్యమంత్రి ఇంకొకరు వచ్చారు. ఛత్తీస్గఢ్లో కూడా అంతే. సో వీళ్ళు ఇప్పుడు కొత్త దాంట్లో ఏం చేస్తున్న బీజేపీ అంటే, ఇట్లాంటి స్టేట్స్లో ఫ్యాక్షనిజం అవాయిడ్ చేయడానికి ఎవడు వెనక లేని గ్రూప్ వన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో వాడు టుమారో శివరాజ్ సింగ్ చౌహాన్కి యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, లాయలిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర. వసుంధరాజే కూడా అంతే కదా, లాయలిస్ట్ ఉంటారు, 10-15 మంది వాళ్ళ అఫీషియల్ చంచాస్ ఉంటారు. ఇది అది కాదు కదా, పార్టీ గెలవాలంటే పార్టీ నిలబడి ఒకటిసారి పోటీ చేయాలి. దానికోసం బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు, వీ విల్ నాట్ అలౌ ఫ్యాక్షనిజం ఇన్ ద పార్టీ అని. ఇప్పుడు చూడండి, రాజస్థాన్లో ఏమైనా ఫ్యాక్షనిజం ఉందని? ఏం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రికే ఫ్యాక్షన్ లేదు. మధ్యప్రదేశ్ కూడా అంతే సంగతి. శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్, నేను చెప్పాను పనిష్మెంట్ పోస్టింగ్ అని కాదు, కానీ ఒక లెవెల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు, ఇక్కడ వచ్చి గొడవ చేయకును అని చెప్పేసి. ఆయనకి ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తున్నారు, క్యాంపెయినింగ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈ సురేంద్రన్ స్టోరీ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన నిన్ననే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు మీడియాకి వచ్చి. మీడియా వాళ్ళు కూడా కేరళలో మీకు తెలుసు సాయి గారు, 99% కమ్యూనిస్ట్ వాళ్ళు కావాలని చెప్పి బీజేపీలో చిన్న ఒక ఇష్యూ అయితే కూడా దాన్ని తీసుకొని చాలా పెద్ద ఇష్యూ చేస్తారు వాళ్ళు. అదే టైంలో ఎవరు అడగట్లేదు, పాలక్కాడ్లో సిపిఎం ఎందుకు పోటీ చేయలేదు, పాలక్కాడ్లో సిపిఎం క్యాండిడేటే లేకుండే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఓట్లు మా స్ప్లిట్ అయిపోతుంది, బీజేపీకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ రిబెల్ వాడు టికెట్ రాకుండా. అక్కడ కూడా ఇంకో స్టోరీ,
కాంగ్రెస్ రెబెల్, కాంగ్రెస్ ఒఫీషియల్ క్యాండిడేట్ ఏమో రాహుల్ మాంగూటల్ అని టికెట్ ఇచ్చారు, వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ, అదే పేరు ఫస్ట్ నేమ్ రాహుల్ మాంగూటల్ని ఇచ్చారు. కానీ ఈయన సెకండ్ క్యాండిడేట్ సరీన్ అని ఉన్నాడు, ఎక్స్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, వాడు అనుకోండి నాకు టికెట్ వస్తుంది అనుకున్నాడు కాంగ్రెస్ వాడు రాకుండా వాడేం చేసి వాడు పార్టీ నుంచి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, వాడిని కమ్యూనిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేసిండు. ఆలోచించాడు ఎంత గందరగోళం అది ఇక్కడ. సో ఫ్యాక్షనిజం అనేది బీజేపీలో ఒకటే కాదు, కాంగ్రెస్లో ఉంది, కమ్యూనిస్టులో చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళకి చాలా. కానీ బీజేపీ ఏ పార్టీ విత్ అ డిఫరెన్స్. దీంట్లో సందీప్ వారు రిజైన్ చేసినప్పుడు సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ వెళ్ళి ఆయన కలిసి మాట్లాడారు కేరళలో, సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళు కూడా, నువ్వు రిజైన్ చేయకు పార్టీ నుంచి, నేను చూసుకుంటాం, నెక్స్ట్ మీకోసం ఇంకా ఏదైనా సీట్ ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఆల్రెడీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆ సీట్ కూడా ఇంకో సీట్ ప్రామిస్ చేసి రాసి ఇచ్చేస్తారు ఇన్ రైటింగ్, మీకు ఈ సీట్ ఇస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ఫ్యాక్షనిజంతో ఏమైపోతుందండి సాయి గారు, మంచి స్టేట్ ఒకటి, సురేష్ గోపి గెలిచింది అందరూ అంటారు, సురేష్ గోపి ఏమన్నారు, నేను గెలిచింది క్రిస్టియన్ ఓట్స్ నాకు వచ్చిందని, విచ్ ఇస్ ట్రూ. కేరళ త్రిశూర్ లాంటి ప్లేస్లో మై హోమ్ టౌన్ గెలవాలంటే క్రిస్టియన్ ఓట్స్ కావాలి మీకు, ఒక 20% దాకా వాళ్ళ ఓట్స్ వాళ్ళ దగ్గర ఉంది, హిందూ ఓట్స్ వస్తుంది మీకు. కానీ అక్కడ కూడా గెలిచిన తర్వాత బీజేపీ క్రెడిట్ ఇవ్వలేదని చెప్పేసి సురేంద్రన్ గ్యాంగ్ ఆయన మీద దాడి చేశారు. ఓకే, సురేష్ గోపి ఎందుకు క్రెడిట్ ఇవ్వట్లేదు, బీజేపీ టికెట్ మీద కదా గెలిచింది, బీజేపీ సింబల్ మీద కదా గెలిచింది, మళ్ళీ క్రిస్టియన్ ఓట్స్ వచ్చిందని ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి అది ఇంకొక కూడా. సో ఈ ఇంటర్ ఫైటింగ్లో కూడా ఒకసారి ట్రివాండ్రం నుంచి గుర్తుంది సాయి గారు, శ్రీశాంత్కి టికెట్ ఇచ్చారు. అవును, శ్రీశాంత్ టికెట్ ఆయన ఓడిపోయాడు. ఆఫ్ కోర్స్ కుమ్మనం రాజశేఖర్ వెరీ క్లోజ్ టు విన్నింగ్, అగైన్ 14వ రౌండ్ దాకా లీడ్ చేస్తారు, 15-16 రౌండ్లో ఓడిపోతారు. మూమెంట్ ఇట్ గోస్ టు ద కోస్టల్ ఏరియాస్, ఫిషింగ్ కమ్యూనిటీ దగ్గర వెళ్ళంగానే ఓట్లు రావు బీజేపీకి అక్కడ, లాటిన్ క్రిస్టియన్స్ వాళ్ళు. ఇది అర్థం చేసుకోవడం సెంట్రల్ లీడర్షిప్ ఏం చేయట్లేదు. ఇప్పుడు కూడా ఇంత గొడవ అయిన తర్వాత కూడా నిన్న కూడా సెంట్రల్ లీడర్షిప్ దగ్గర నుంచి వచ్చిన ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవరితో మాట్లాడకూడదు, మీడియాలో మాట్లాడకూడదు, ప్రైవేట్లీ మాట్లాడకూడదు, పబ్లిక్లీ మాట్లాడకూడదు, దీని గురించి టోటల్ సైలెన్స్ మెయింటైన్ చేయమన్నారు. అట్ ద సేమ్ టైం సురేందర్ని రీప్లేస్ చేయట్లేదని చెప్పి ఒక రూమర్ వచ్చింది, దాంతో మళ్ళీ గొడవ మొదలైంది. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ థింగ్ ఇస్ ఆయన చేంజ్ చేయాలి, ఆయన టెన్యూర్ అయిపోయింది. ఈ ప్రక్రియ మీరు చెప్తున్న అన్ని కూడా మన ప్రేక్షకులకు కూడా అరే ఇది మా దగ్గర కూడా ఎలాగే ఉంది అనుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈవెన్ ప్రేక్షకులు కూడా చూస్తే, బీజేపీ కార్యకర్తలు చూస్తే ఖచ్చితంగా ఓ ఇది మన స్టోరీయే కదా అనిపించేలాగానే ఉన్నాయి, ఇది రిపీట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఫ్యాక్షనిజం ఉంటుంది సాయి గారు, అది న్యాచురల్ పాలిటిక్స్లో. కానీ ఇంత ఫ్యాక్షనిజంకి వెళ్ళి పార్టీని డ్యామేజ్ చేయడంలో చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.